సర్ విలియం మిచెల్ రామ్సే. సర్ విలియం మిచెల్ రామ్సే 1851 నుంచి 1939 వరకు ఇతడు జీవించాడు. ఇతడు ఒక ప్రసిద్ధ బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త. ఇతడు ఎవరు అంటే బ్రిటిష్కి చెందిన పురావస్తు శాస్త్రవేత్త. ఇతని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు వినండి. ముందుగా ఎవరు అంటే ఇతడు బైబిల్ని నమ్మని వ్యక్తి. బైబిల్ అబద్ధమని నిరూపించాలనుకున్నాడు. నేను ఈ బైబిల్ అబద్ధమని నిరూపిస్తా అని చెప్పి ఒక పరిశోధనకి పూనుకున్నాడు. పూనుకొని ఏం చేశాడు అంటే ఈ లూకాసు వార్త, అపుస్తల కార్యాలు ఇలాంటి కొన్ని గ్రంథాలు పుస్తకాలు చదివి వీటిలో ఉన్న ప్రదేశాలన్నీ రాసుకున్నాడు. వీటిలో ఉన్న ప్రదేశాలన్నీ కరెక్ట్గా రాసుకొని ఇతడిగా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి పలానా ప్రదేశాలు వెళ్ళి బైబిల్లో ఆ అపోస్తల కార్యంలో రాయబడిన ఏ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలకు వెళ్ళి అన్ని పరిశోధన చేశాడు. చేసి ఏం కనుగొన్నాడంటే బైబిల్లో రాయబడిన ప్రదేశాలకు ఎంతెంత దూరం ఉందో ఇతడు పరిశోధన చేసినప్పుడు కూడా అంత దూరమే ఉండటం, ఖచ్చితత్వంగా ఉండటం, కరెక్ట్గా ఉండటం గమనించి లాస్ట్కి ఇతడు బైబిల్ని నమ్మాడు. బైబిల్ని నమ్మి ఆ తర్వాత కొన్ని పుస్తకాలు రాశాడు. చూడండి, ఆయన రచనల్లో ద హిస్టారికల్ జియోగ్రఫీ ఆఫ్ ఆసియా మైనర్ అనే ఒక పుస్తకం, ద సిటీస్ ఆఫ్ సెయింట్ పాల్ అనే ఒక పుస్తకం, మరియు సెయింట్ పాల్ ద ట్రావెలర్ అండ్ ద రోమన్ సిటిజన్ వంటి పుస్తకాలు రాశాడు. ఇవి ప్రముఖమైన పుస్తకాలు. ఇవి బైబిల్ ఖచ్చితంగా ఆ, దైవ గ్రంథం అని నిరూపించడానికి రాయబడిన పుస్తకాలు. ఈ రచనలు బైబిల్లోని సంఘటనలకు భౌగోళిక మరియు చారిత్రాత్మక సందర్భాన్ని అందించాయి. ఈ రచనలు అంటే అతను రాసిన పుస్తకాలు భౌగోళికంగా ఉన్న వాటిని తెలియజేశాడు, చారిత్రక సందర్భాన్ని కూడా తెలియజేశాడు. అంటే అపోస్తల కార్యంలో రాయబడిన సంఘటనలు, ఆ ప్రదేశాలు, ఆ స్థలాలు, ఆ ఊర్లన్నిటినీ ఇతను పరిశోధన చేసి ఇవి ఖచ్చితంగా భూమి మీద ఉన్నవి అని చెప్పి ఒక పుస్తకాన్ని రాసి దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని అక్కడ పెట్టడం జరిగింది. అంతేకాదు ఆయనకు 1906లో నైట్ బిరుదు లభించింది. మరియు ఆక్స్ఫర్డ్, సెయింట్ ఆండ్రూస్ వంటి విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. ఇక్కడ చూడండి బైబిల్ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. బైబిల్ని పరిశోధించిన ప్రతి ఒక్కరు డెవలప్ అవుతున్నారు, ఎదుగుతున్నారు. మిచెల్ రామ్సే కూడా గొప్పవాడు. దేన్ని బట్టి అంటే బైబిల్ని పరిశోధించాడు. బైబిల్ ఇతను ఫస్ట్ నమ్మలేదు, నమ్మకుండా బైబిల్ అబద్ధం అని నిరూపించాలనుకున్నాడు. లాస్ట్కి అతడే ఏం చేశాడంటే బైబిలే నిజమైన దైవ గ్రంథం నిరూపించడానికి పుస్తకాలు రాశాడు. అంత గొప్పవాడయ్యాడు. ఎందుకు అంటే బైబిల్ని ధ్యానించినప్పుడు. మీరు చూడండి, వెబ్సైట్ లింక్లో కూడా కొన్ని విషయాలు మీకు చూపెడతాను. ఇగో ఇతడే విలియం మిచెల్ రామ్సే. ఇతడు కొన్ని పుస్తకాలు రాశాడు, ఇవి బైబిల్ని నిరూపించడానికి చాలా ఉపయోగపడ్డాయి. ఇతడు పరిశోధన చేసి అనేక విషయాలు కనుగొన్నాడు. ముందు ఇతడు బైబిల్ అబద్ధం నిరూపించాలనుకున్నాడు, కానీ బైబిల్ నిజమైన గ్రంథం అని ఇతడు నిరూపించాడు. ఇక్కడ వెబ్సైట్లో ఉన్న విషయాలను కూడా మీరు తర్వాత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవండి. ఓకే.